ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి తెలుసు కదా, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఆయనను అధికార కార్యక్రమాలకు పిలుస్తలేరట. ఎవరు పిలుస్తలేరట? నల్లగొండ జిల్లా ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అటుపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయనను ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డిని పిలుస్తలేరట అధికార కార్యక్రమాలకు. ఎటువంటి అధికారిక కార్యక్రమాలకు నన్ను పిలుస్తలేరు, ప్రోటోకాల్ పాటిస్తలేరు, నన్ను ఇబ్బందికరమైన పరిస్థితులకు గురయ్యేటట్టు చేస్తూ ఉన్నారని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి కొన్ని కంప్లైంట్స్ ఇచ్చిండ్రు. ఇక్కడ చూడొచ్చు ఏమేమి రాసుకొచ్చారు, ఏం కథ అనేది. ప్రభుత్వ కార్యక్రమాలకు నన్ను పిలుస్తలేరు, అలిగిన ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండ జిల్లా ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొనే కార్యక్రమాల్లో తనను పిలవట్లేదని సీఎంకు ఫిర్యాదు చేసిన గుత్తా, మండలి చైర్మన్ ఎమ్మెల్సీ అయిన తనకు ప్రోటోకాల్ పాటించకుండా కలెక్టర్ సైతం ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవడలేదని వాపోతున్న గుత్తా సుఖేందర్ రెడ్డి. ఎందుకు వెళ్తారు వాళ్ళు? పిలువరు. వాళ్ళకి ఎవరైనా పోటీగా వస్తారు, లేకపోతే వాళ్ళకి ఏమన్నా వాళ్ళు వస్తే అభద్రతా భావం ఉంటుందన్న నేపథ్యంలో వాళ్ళని పక్కకు పెడతారు. ఇటీవల నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ కోటాలో 4 కోట్ల రూపాయల పనులను గుత్తా ప్రతిపాదించగా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆమోదించిండ్రు. నల్గొండ కలెక్టర్ ఆర్డర్ కాపీ ఇవ్వగా పనులు సైతము ప్రారంభమయ్యాయి. సడన్ గా ఏమైందో తెలియదు కానీ గుత్తాకు సమాచారం ఇవ్వకుండా వర్క్ ఆర్డర్లు రద్దు చేసిండ్రు. దీంతో మనస్తాపం చెందిన గుత్తా అసెంబ్లీ కార్యదర్శి ద్వారా కలెక్టర్కు సభా హక్కుల నోటీస్ ఇవ్వగా కోమటిరెడ్డి జోక్యంతో ఇలా జరిగిందని వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఎట్లా జరిగింది, ఏం కథ? మొత్తం మీద అవిటిని కోట్ల రూపాయల పనులను 4 కోట్ల రూపాయల పనులను గుత్తా ప్రతిపాదించిండ్రు. దాన్ని ఆమోదించిండ్రు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఆర్డర్ కాపీ ఇయ్యగా ఈ ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు దాన్ని ఆమోదించారు. మొత్తం మీద ఆమోదించిన తర్వాత వీటిని రద్దు చేసిండ్రట. ఆ రద్దు చేసినామని కూడా ముచ్చట చెప్పలేదట. మరి ఎందుకు చెప్పలేదు, ఏం కథ అని చెప్పేసి అడిగే వారికి ఇట్లా జరిగిందని చెప్పేసి వివరణ ఇచ్చిర్రట. ఈ కథ ఉన్నది వీళ్ళు. మొత్తం మీద గుత్తా సుఖేందర్ రెడ్డి అలిగిండు. ఆయన మండలి చైర్మన్గా కొనసాగుతూ ఉన్నారు, అండ్ ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నారు. ప్రోటోకాల్ పాటించకుండా కనీసం కలెక్టర్ కూడా అధికారిక కార్యక్రమాలకు పిలవట్లేదట. మరి కలెక్టర్ది ఏం కథనో, అక్కడ మంత్రులదేం కథనో, ఇక మంత్రుల కనసన్నల్లోనే కలెక్టర్ పోతా ఉన్నారేమో అని ముచ్చట్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఈ గుత్తా సుఖేందర్ రెడ్డికి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో, నల్గొండ మంత్రులు ఇద్దరు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది గుత్తా సుఖేందర్ రెడ్డికి.